పూరా లోకల్. చలో ఢిల్లీ అక్కడ కూడా అభినవ పూలే ఎవరంటే రాహుల్ గాంధీ. ఆయనకు ఇలాంటి ఆలోచన రావడం మనందరి అదృష్టం. ఈ అదృష్టాన్ని చేతులారా చెడగొట్టుకోవద్దని కోరుతున్నా. ఇక నేను ఇంతకంటే ఎక్కువ చెప్పేది లేదు. చలో దాన్ని అందరు వస్తారు, మంత్రులు వస్తారు, శాసనసభ్యులు వస్తారు. అక్కడ మనం పెద్ద ధర్నా చేస్తే దేశ మొత్తంలో కూడా ఇతర రాష్ట్రాలలో కూడా ఆలోచన మొదలవుతుంది. రేపు పార్లమెంట్ లో మా నాయకుడు రాహుల్ గాంధీ పార్లమెంట్ లో 9th షెడ్యూల్ ను తీసేయాలని మీటింగ్ పెడితే అప్పుడే మనకు న్యాయం జరుగుతుంది. ఇక్కడనైతే రేవంత్ రెడ్డి తప్పనిసరిగా పొన్నం ప్రభాకర్ దీన్ని అమలు చేస్తారు. ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు కావాలి. అదేవిధంగా మొన్న బెంగళూరులో అయింది, అక్కడ కూడా అవుతుంది. అందరు రావాలి. ఇది నేను చెప్తున్నా, ఇప్పుడు ఏదో పిలుస్తే పోతాం అనుకుంటున్నా బాబు. ఇది మీ భవిష్యత్తు. భవిష్యత్తు గురించి ఒక నాయకుడు చెప్తుండు, నేను మీకు న్యాయం చేస్తా, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మీకు అన్యాయం జరుగుతున్నది. ఒక నాయకుడు అంటున్నాడు మీకు న్యాయం చేస్తానని అన్నప్పుడు చలో ఢిల్లీ అని అందరు బయలుదేరి అన్ని సంఘాల నాయకులకు కోరుతున్నా. బీసీ సంఘాలు ఎన్నో ఉన్నాయి, అన్ని సంఘాల వాళ్ళు రండిరా బాబు. ఇప్పుడు మనం దీంట్లో ఒక అడుగు కొంత ఆలోచన చేస్తే మాత్రం మన భవిష్యత్తు మళ్ళా పాతకే వస్తుంది. కొత్తతనం రావాలి. మన ఫ్యూచర్ పిల్లలకు, మన చెల్లెళ్లకు, అన్నలకు లాభం కావాలంటే ఈ బిల్లు పాస్ అయితేనే మనకు లాభం అవుతుంది. దానికి రాహుల్ గాంధీ పూనుకున్నాడు. అందుగుంచే మహాత్మా జ్యోతిరావు పూలే అడుగుజాడల్లో నడుస్తున్న రాహుల్ గాంధీకి అభినవ పూలే అనే పేరుతో మనం ముందుకు పోతే తప్పనిసరిగా ఆ ధర్నా సక్సెస్ అయితే అన్ని రాష్ట్రాలలో అందరు ఎంపీలు మద్దతు చేస్తే నరేంద్ర మోడీ తనకు తానే ఓబీసీ ఎంపీ అంటే ఓబీసీ ప్రైమ్ మినిస్టర్ అంటాడు. ఆయన ఏం చేయలే, కులగన చేయలే. మన జనాభా ప్రాతిపదికంగా ఒక సెపరేట్ మినిస్ట్రీ అన్న అది కూడా చేయలే. ఇవాళ సమయం ఆసన్నమైంది. అందరు రండి. మన తెలంగాణ నుంచి ఎక్కువ సంఖ్యలో వచ్చే ఈనాడు ఇండస్ట్రీ వర్కర్స్ కూడా వస్తున్నారు. నేను వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసిన, ఇవాళ ఇండస్ట్రీలో కూడా మనకు అన్యాయం జరుగుతుంది. దీనివల్ల మనకు ప్రైవేట్ ఇండస్ట్రీలో కూడా రిజర్వేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాహుల్ గాంధీ అన్నాడు ప్రైవేట్ సెక్టర్ లో కూడా కావాలని. ఇవన్నీ మంచి ఆలోచన వచ్చింది. ఆలోచన ప్రకారంగా మనం అడుగు ముందుకు వేస్తే మనకు న్యాయం జరుగుతుంది. మనం ఆలోచన చేసి ఏది పోదామని అనుకుంటే మనం ఏడేసిన గొంగడి ఆడనే ఉంటుందని కోరుతూ చలో ఢిల్లీ 25-6 తేదీలల్లా ఢిల్లీకి రావాలి. 6వ తేదీన జంతర్ మంతర్లో పెద్ద ఎత్తున ధర్నా జరుగుతుంది. దాంట్లో అందరూ పార్టిసిపేట్ చేస్తే మనందరికీ న్యాయం జరుగుతుంది. మన ఫ్యూచర్ బాగుంటుంది, మన భవిష్యత్తు బాగుంటుంది. వచ్చే తరం పిల్లలకు న్యాయం జరుగుతుంది. వాళ్ళ చదువులలో కానీ ఉద్యోగాలలో అన్ని లాభాలు జరుగుతుందని కోరుతూ ఈనాడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతూ నేను కూడా 3వ తేదీన అక్కడ పోతున్నా. అందరు రండి. అక్కడ సదుపాయాలు ఎవరి వారు చేసుకోవాలి. ఎందుకంటే ఇలాంటిది మన గురించి కొట్లాడుతున్నటువంటి రాహుల్ గాంధీ, ఇంకో పక్క రేవంత్ రెడ్డి కొట్లాడుతున్నారు కనుక తప్పనిసరిగా దీన్ని జయప్రదం చేయాలని కోరుతున్నా.